देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. నిజంగా బంగారం కొనాలా వద్దా, కొంటే లాభం ఏంటి, కొనకపోతే నష్టం ఏంటి? ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ కి సంబంధించి బంగారం వ్యాపారస్తులు అసలు ఏ విధమైన స్పందన తెలియజేస్తున్నారు? మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయండి అంటూ కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఇది వ్యాపారంపై ఏ విధమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి? సో ముందుగా నమస్తే అండి. సో మోడీ గారు నా స్టేట్మెంట్ ఇచ్చారు కదా రీసెంట్గా, గోల్డ్ 1 year వరకు పోస్ట్ పోన్ చేయమని. అంటే కొనొద్దు అని లేదని పోస్ట్ పోన్ చేయమని చెప్పారు. సో ఏంటంటే దేశం కోసమే చెప్పారు అది. సో అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆ డిఫరెన్సెస్ కోసము. సో అంటే గోల్డ్ కొనకుండా ఇండియాలో అంటే ఎవ్రీ వన్ ఇస్ డిపెండెంట్ ఆన్ గోల్డ్. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో అది ఇన్వెస్ట్మెంట్ కన్నా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్లో చూస్తాం అండ్ ట్రెడిషనల్ వాల్యూ. సో ట్రెడిషనల్ వాల్యూ పరంగా అయితే ఆపకూడదు కూడా. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే కొంచెం పోస్ట్పోన్ చేయమని చెప్తున్నారు కాబట్టి, సో అంటే అది ఇండియా కోసం చేయాలి. అండ్ జ్యువెలరీ షాప్స్ మేమేమంటున్నామంటే యూ కెన్ స్విచ్ ఇన్ టు లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఎక్స్చేంజ్ చేయండి. సో ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు అది మనకి మోడీ గారు చెప్పిన స్టేట్మెంట్లో అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం అయితే పడదండి. సో అలాగా చేయమని నాకు కోరిక. అంటే కస్టమర్స్ కూడా చాలా మంది ప్రెసెంట్ అయితే ఆ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన దేశంలో బంగారం అనేది ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. సో ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతారా, లేదంటే ఏదైతే ప్రధాని మోదీ చేసిన స్టేట్మెంట్ ని ఫాలో అవుతారా అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? సో ఆ బజ్ అయితే ఖచ్చితంగా ఉందండి. సో మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన ఒక 3 days నుంచి మార్కెట్ అయితే చాలా స్లో ఉంది. దానికి తోడు ఇంపోర్ట్ డ్యూటీ ఒక 10% పెంచేశారు. సో దానివల్ల 3 days చాలా స్లో ఉందండి. మార్కెట్ బాగా డెడ్ ఉందన్నమాట. అంటే అది రేటు పెరిగిందనా, లేదంటే మోడీ గారి స్టేట్మెంట్ ఆ భయం వల్లనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా ఇదివరకు రుణాలు ఇచ్చేవారు గోల్డ్ మీద, అప్పుడు పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ బాగా పెంచారండి. 2.5 lakhsకి ITRs ఉండాలి అని. సో ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది గోల్డ్ మీద, గోల్డ్ బిజినెస్ మీద కూడా. సో మాకైతే కొంచెం ఇయర్ కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ ఎఫెక్ట్. అంటే ప్రధాని మోదీ మాటల్ని ఒకవేళ ప్రజలు గనక తీసుకొని నిజంగా సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఆ గోల్డ్ కొనడం మానేస్తే గనక వ్యాపారంలో చాలా నష్టాలు చవి చూడాల్సిన అవకాశం కూడా ఉంటుంది కదండి. ఆబ్వియస్లీ ఉంటుందండి. బిజినెస్ అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ వల్ల. అప్పటి నుంచి ఆల్రెడీ చూసాం 3 days నుంచే మార్కెట్ చాలా స్లో ఉందండి. సుంకం కూడా దీని మీద పెంచేశారంటే ఎప్పుడు 5% ఉండేది. అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా 10%కి పెంచడం, అది అమలు అవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఎంతవరకు నష్టం చూపించవచ్చు అంటారు? ఇంపోర్ట్ డ్యూటీ ఆల్రెడీ 10% పెరిగిపోయిందండి. సో ఇది ఆల్రెడీ అమలు అయిపోయింది. గోల్డ్ రేట్ పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ గోల్డ్ రేట్ పెరిగితే మొత్తం వాల్యూ పెరిగిపోయింది. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్లు కొనుక్కోవడం ఇబ్బంది పడుతున్నారు. సో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ కూడా ఉందండి. గోల్డ్ అంటే ఒక సెంటిమెంటే కాదు, ఇన్వెస్ట్మెంట్ గా కూడా చాలా మంది చూసేవారు. మనకి 10-15 ఏళ్ల వ్యత్యాసం చూసుకుంటే కనుక 10 గ్రాములు 30,000 నుంచి 1,30,000, 1,40,000 ఇలా పెరిగిపోయింది ఒక్కసారిగా. అంటే చాలా చిన్న టైంలోని చాలా ఎక్కువ పెరిగిపోయింది. అందుకని ఏం చేసేవారంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కూడా ఆసక్తి చూపేవారు. ఒక్కసారిగా రేట్లు పడిపోయినప్పుడు ఎక్కువగా కొనుగోలు చేయడం ఇలాంటివి కూడా చేసేవారు. సో ఇన్వెస్టర్లకు కూడా ఇది ఏదైనా దెబ్బ పెట్టే అవకాశం ఉంటుందంటారా? అదైతే ఖచ్చితంగా దాని ప్రభావం ఉండొచ్చండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఒక 2 years క్రితం ఈ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించారు. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మళ్ళీ పెంచారు. ఈ 1 year కోసం పెంచారా అనేది డౌట్. లేదంటే తర్వాత తగ్గిస్తారేమో అని ఒక సందేహంలో కూడా ఉంటారు. రేపు పొద్దున ఇప్పుడు కొనేసాక ఒక 1 year తర్వాత ఇఫ్ వరల్డ్ అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు మళ్ళీ తగ్గించేశారు ఇంకొంత 10% తగ్గింది అనుకోండి. అప్పుడు ఇన్వెస్టర్స్ దెబ్బతింటారు. సో గోల్డ్ అనేది ప్రస్తుతం కొనాలా లేదా అనేది $1 million క్వశ్చన్. ఇంకా రేట్ పెరుగుద్దా తగ్గుద్దా అనేది కూడా ఎవరు చెప్పలేము. అండ్ దానితో ఈ 10% హైక్ విల్ ప్లే మేజర్ రోల్. అంటే లాస్ట్ 5 to 6 months లో చూసుకుంటే గనక ఎలా అయితే పెరిగిందో అలా చాలా వరకు కూడా రేట్ తగ్గిపోయింది. అప్పుడు చాలా మంది మళ్ళీ గోల్డ్ కొనుగోలు కూడా స్టార్ట్ చేశారు. అందులోని ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు ఉంటాయి, 1 year ముహూర్తాలు ఉండవు. సో ఇప్పుడు చాలా మంచి సీజన్, కంపల్సరీ గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపుతారు. మరి అలాంటి వాళ్ళ మీద ప్రభావం ఉంటుందంటారు? సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇంక పెళ్ళి అనేది తప్పదండి. ట్రెడిషన్ ఇండియన్, మన సౌత్ ఇండియా పైగా ఆంధ్రాలో గోల్డ్ అనేది ట్రెడిషన్. అంటే పెళ్ళి సెట్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చేది జ్యువెలరీ స్టోర్కి వస్తారు, సూత్రాలు ఆర్డర్ ఇవ్వడానికి ఏంటి అవన్నీ.
సో మరి మేబీ అది లైట్ వెయిట్ జ్యువెలరీలోకి మారుతారేమో అని చూస్తున్నాము. లైక్ ఆ ప్రభావం ఇంకా మేము చెక్ చేయాలండి. సో చూసారు కదండి, గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, చాలా మంది పెళ్లిళ్ళ సీజన్ అవ్వడంతో గోల్డ్ని కొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అందులోనూ నెక్స్ట్ 1 year కూడా ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు సంబంధించి కొనుగోళ్ళు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ మోదీ చేసిన స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే కనుక గోల్డ్ పై ఈ ప్రభావం పడుతుందా, అటు కొనుగోలుదారు కానివ్వండి, ఇటు వినియోగదారులు కానివ్వండి, వీళ్ళ మీద ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కేవలం 1 సంవత్సరం పాటు కొనుగోళ్లను ఆపివేయండి, అంటే మీరు కొనాలనుకున్న సంవత్సరం తర్వాత కొనుగోలు చేయండి అంటూ కూడా ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజలు ఫాలో అవుతారా? ఒకవేళ ఫాలో అయితే కనుక వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.